యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో తెనాలి రామకృష్ణ అనే చిత్రం నుంచి మేక తోకకు మేక తోక మేకకు తోక విచిత్రమైనటువంటి పద్యం ఇది. ఆల్రెడీ ఈ పద్యాన్ని మనం పాడుకున్నాము. పాటలాగా స్వరాలు పాడుకుంటాము అనమాట. పాటలాగా అంటే పాటలో ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు ఇక్కడ వస్తాయి అన్నమాట. కీబోర్డ్ ప్లేయింగ్ అయితే ఎక్కువ వస్తాయి, అది నెక్స్ట్ వీడియో తర్వాత చెప్తాను. ఇవాళ పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం ఈ వీడియోలో. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు ఈ బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను, పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, అది ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. నేను ఆ 2 క్లియర్గా రాసి మీకు ఇస్తున్నాను. దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1956 సంవత్సరంలో వచ్చినటువంటి తెనాలి రామకృష్ణ అనే చిత్రం నుంచి ఇది ఏమిటంటే విచిత్రంగా ఉంటుంది అనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక లైన్ చెప్తాను, అదే లైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. మేక తోకకు మేక, అటు చివర ఇటు చివర మేక వచ్చింది చూసారా? మేక తోకకు మేక, తోక మేకకు తోక. ఇక్కడ అటు తోక ఇటు తోక వచ్చిందనమాట. మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోక మేక మేక తోక. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. సంగీతం విశ్వనాథం రామ్మూర్తి గారు, సాహిత్యం తెనాలి రామకృష్ణ గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగము నా దృష్టిలో ఇది మధ్యమావతి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ ఇందులో వాడలేదనమాట. ఈ మధ్యమావతి రాగం జన్యరాగం, ఉపాంగ రాగం. ఇది 22వ మేళకర్త ఖర్హర ప్రియ రాగం నుంచి పుట్టింది. ఆరోహణ చూడండి, సరిమ పనిస. జాగ్రత్తగా గమనిస్తే సరిగమలో గా తీసేసాం, సరిమ. పదనిసలో అక్కడ దా తీసేసాం, పనిస. చూసారా? ఆరోహణలో గాదా అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ చూడండి, సానీప మరీస, దాగా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరం ఇప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం. నేను మీకు మన ఛానల్లో మా మధ్యమము నిషాదము కలిపితే మణి అనమాట. మణి అంటే డబ్బు లేని రాగం, మోహన్ రాగం అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ మధ్యమావతి రాగాన్ని కూడా గద అంటే ఏంటి? హనుమంతుడి చేతిలో ఉంటుంది, దుర్యోధనుడి చేతిలో ఉంటుంది, భీముడి చేతిలో ఉంటుంది, చాలామంది చేతిలో ఉంటుంది. గద లేని రాగం మధ్యమావతి రాగం, ఈజీగా గుర్తెట్టుకోవచ్చు అనమాట. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి త్రిశుభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళము పద్యములో ఒక రకమైన నడకుంటుంది, కానీ తాళం ఏమీ ఉండదన్నమాట. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. ఇది అంటే మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. నేను 2వ శృతిలో పాడుతున్నాను. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాష్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి అంటే రెండవ శృతి.
ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. ఇప్పుడు మనం పద్యములకు పాటలాగా స్వరాలు పాడుకునే ముందు మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మ పని సా సని ప మరి సా, సరి మ పని సా సని ప మరి సా. లో పిచ్లో ఏం వాడలేదు. హై పిచ్లో సరి మరి సా తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేకతో కకు మేకతో కమేకకుతో కమేకతో కమేకతో కా రీమ పాప ప పని పమా పప పని పమా పారి రిమా పప రీమ ని పని పమా పప పాని మా పసా సా పని ససా పాని రి 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 మారి సారి సరి రి 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 సా సా సారి సా సప్ సా పా రి రి సా స స సారి ని సా స స పాప ని ప సా సా పాప ని ప మా సా రీమ ప ప పని ని మా మా ప ప రీమ పని ని పని ని పాని ని పా రీమ ప స స స ని సా స ని స స పా రి 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 సా స స స ని తోక మేక. దీనికి అర్థం చెప్పండి చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. పాటలాగా స్వరాలు పాడటం అంటే చాలా డిఫికల్ట్ అండి. అందుకే నేను ప్రతి వీడియోలో నొక్కి చెప్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ పాటను మనం నాతో కలిసి మీ అందరూ నేర్చుకుందరు కానీ చిన్న చిన్న బిట్స్ చెప్పి మీ చేత నేను పాడిస్తాను. నెక్స్ట్ వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుంది. మీకు ఎవరికి ఏం కావస్తే అన్నీ కూడా పాటగాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి అన్నీ ఈ 4 వీడియోలు మీకు దొరుకుతాయి అన్నమాట. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటను మనం నాతో కలిపి మీ అందరూ నేర్చుకుందరు కానీ చిన్న చిన్న బిట్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.